వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం చూస్తున్నాం అఖండ కృష్ణవేణి అంటారు. అంటే కృష్ణ నది కృష్ణుడి యొక్క స్వరూపంగా మనందరం కృష్ణ అంటే నల్లని అనేటువంటి వర్ణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే కృష్ణా నది అనేది హరిహరాత్మకమైనటువంటి స్వరూపంగా చెప్పారు మన పురాణాల్లో. ఎందుకంటే కృష్ణ విష్ణుతను సాక్షాత్ వేణి దేవో మహేశ్వర అని చెప్పి కృష్ణవేణి నది అంటారు. ఇది మహాబలేశ్వరంలో మహాదేవుడు మహాలింగేశ్వరుడు మహాబలేశ్వరుడు ఆ మహాదేవుడి యొక్క ఆ శివలింగం మీద పడి అక్కడి నుండి శివుడి యొక్క తీర్థంగా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత వేణి నది కలుస్తుంది. కాబట్టి ఈ రెండు నదులు హరిహర స్వరూపమైనటువంటి అంటే శివకేశవ స్వరూపమైనటువంటి నదులు మనం చూస్తున్నాం. ఆ కనబడేటువంటి ప్రదేశం అంతా ఏలంపేట అంటారు. అది గుంటూరు జిల్లాలో ఉంటుంది మనకు. ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా పూర్వపు నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేటువంటి ప్రాంతం. ఇది చూడండి సముద్రం లాగా ఉందా, అది ఎట్లా ఉంది అనేది కృష్ణా అనేది మనకు ఈ వర్షం పడే సన్నివేశంలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. చాలా అద్భుతంగా మనం మట్టపల్లి మహాక్షేత్రంలో పార్వతీ రామలింగేశ్వర స్వామి సన్నిధి నుండి మనం మాట్లాడుతున్నాం. మనం చూస్తుంటే ఎంత సుందరమైనటువంటి ప్రదేశం అంటే ఇక్కడ అనేక మంది సోమయాజులు, అనేక మంది నిత్యాగ్నిహోత్రులు, అనేక మంది వైశ్వదేవ పరులు, ఉపాసకులు, అంటే ఇక్కడ పిలిస్తే దేవుడు పలికేటువంటి ఎవరైతే భాగవతోత్తములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అడుగుపెట్టినటువంటి స్థలం ఇది. ఎందుకంటే ముక్కూరు లక్ష్మీ నృసింహాచార్య స్వామి వారు కొన్ని రోజుల తరబడి నెలల తరబడి ఇక్కడ నృసింహ యజ్ఞాలు చేశారు. కేశవతీర్థ స్వామి వారు తపస్సు చేస్తుంటే సింహాలు పులులు వస్తే వాటిని ఇక్కడ దువ్వి కూర్చోబెట్టాట స్వామి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉపమానాలన్నీ స్వామి ఇక్కడ నరసింహస్వామి ఎంత విశేషమైనటువంటి ఫలప్రదం అంటే ఇంత అంత అని మాటల్లో చెప్పలేం. అటువంటి కృష్ణవేణి నదిని చూస్తున్నాం మనం. కృష్ణానదికి కూడా మరి ఇంకొక 2 ఏళ్లలో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు యమునా నది పుష్కరాలు జరుగుతాయి, నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు జరుగుతాయి, ఆ తర్వాత సంవత్సరం కృష్ణానది పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు ఆ 12 రోజుల్లో ఎవరైతే స్నానం చేస్తారో దానం చేస్తారో ఇక్కడ అడుగు పెడతారో వాళ్ళకి చాలా గొప్ప అనుగ్రహం కలుగుతుంది. అందరి మీద కూడా ఆ కృష్ణవేణి నదీమ తల్లి యొక్క అనుగ్రహంతో పాటు పార్వతీ రామలింగేశ్వర్ల అనుగ్రహంతో పాటు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని చెప్పి ఈ పరాభవ నిజజ్యేష్ఠ శుద్ధ సవితి బృహస్పతివాసనం యొక్క సాయం ప్రదోష సమయంలో చక్కగా గురు పుష్యమి యోగం, ఇవాళ గురువారము పుష్యమి నక్షత్రంతో కూడిన యోగం, అనేకమైనటువంటి మంత్ర విద్యలకి సాధనలకి ఇది చాలా గొప్పదైనటువంటి రోజు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ కృష్ణానదిని వీక్షిస్తున్నాం. కృష్ణలో స్నానం చేసిన, కృష్ణ స్మరణ చేసిన, కృష్ణానది ఒడ్డున దైవ భగవన్నామ స్మరణ చేసిన విశేషమైనటువంటి పుణ్యఫలప్రదం. మా మట్టపల్లి కృష్ణ ఇప్పుడు వాడపల్లి నుంచి వస్తున్నది. అక్కడ నరసింహస్వామి, ఇక్కడ నరసింహస్వామి, కిందికి వెళితే మనకు ముక్త్యాల వస్తుంది, ముక్తేశ్వర స్వామి, ఆ తర్వాత వేదాద్రి వస్తుంది, ఆ తర్వాత అమరావతి వస్తుంది, ఆ తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం, ఆ తర్వాత వెళుతూ 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 హంసల దీవి ఆ కృష్ణానది సాగరంలో సంగమించేటువంటి ప్రదేశం ఇక్కడ కృష్ణస్వామి ఉంటాడు. అదే మధ్యలో మంగళగిరి వస్తుంది. అలాగే ఇక్కడ నుండి ముత్యాల వెళ్ళే మార్గ మధ్యలో కేతవరం అనేటువంటి క్షేత్రం, మట్టపల్లి, వాడపల్లి, వేదాద్రి, కేతవరం, మంగళగిరి అనేటువంటి 5 క్షేత్రాలు కూడా కృష్ణానది ఒడ్డున ఉండడం విశేషం. దత్తాత్రేయ స్వామికి ఇష్టమైనటువంటి నది కృష్ణవేణి నది. అందుకే దత్తాత్రేయ స్వామి ఈ నదీ తీరంలో సంచారం చేస్తాడు అని చెప్పి ప్రసిద్ధి. పరమహంస పరివ్రాజకాచార్యులు వాసుదేవానంద సరస్వతి స్వామి టెంబేస్వామి మహారాజ్ కృష్ణానంద లహరి అని చెప్పి ఒక 100 శ్లోకాలు కృష్ణానది మీద అత్యద్భుతంగా వారు సంస్కృతంలో రాస్తే పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు దాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఆ గ్రంథాన్ని మనకు అందించారు. కాబట్టి కృష్ణవేణి నది యొక్క అనుగ్రహం వీక్షించేటువంటి మన రామభద్ర కుటుంబ క్షేత్ర సభ్యులందరిపైన కూడా ప్రసరించుగాక. జై శ్రీరామ్.